Let's welcome singing sensation Shri Purnima and Nazaruddin. ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే? అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవటి పెంచిన తొలిచినుకేదంటే? సిరిపై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే? ప్రతి అడుగు తనకు తానే సాగింది, నీ వైపు నా మాట విన్నంటూ నన్నాపలేనంతగా. భయపడకు అది నిజమే, వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నద్యాలుగా మార్చగా. నన్నింతగా మార్చేందుకు నీకే పరిచారు హక్కు. నీ ప్రేమని ప్రశ్నించుకో, ఆనంద నాకెందుకు? నిలుబద్ధము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా? ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. కాళ్ళకు ఎండి గజ్జల్ లేకున్నా నడిస్తే ఘల్ ఘల్, ఒప్పున మల్లె పువ్వుల్ లేకున్నా చెక్కిల్ గిల్ గిల్, నవ్వుల లేవురు ముత్యాల్ అది నవ్వితో వస్తాయి మురిపాల్, షాట్లో సున్నం కాసుల్ లేకున్నా దమ్మల పాకుల్, ముని పంటితో నొక్కిత పెదవుల్ ఎర్రగా అయితది రామన దిల్. చురియా 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 అది సుల్మా పెట్టిన చురియా, అది రమ్మంటే రాదురు సెలియా దాని పేరే సారంగ దరియా. అది కుడి భుజం మీద కడవా దాని గుత్తెపు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగ దరియా. దాని ఎడం భుజం మీద కడవా దాని ఎజంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగ దరియా. ఉంగరాల చుట్టువాణ్ణి ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి, చదువు సంధ్య గల్గినోణ్ణి చౌకబేరమా. గొప్ప ఇంటి కుర్రవాణ్ణి రాఖినేని ఎంతటోణ్ణి, కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా. నాకన్నా నీకున్న తాకీదులేటమ్మా, నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా. నేనంటే కాదన్న లేడీసేలేరమ్మా, నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా? I love you darling because you are charming. ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే. వై నాట్? హలో గురు ప్రేమ కోసమే ఈ జీవితం, మగాడితో ఆడడానికేలా పౌరుషం. ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి. యా యా హలో గురు ప్రేమ కోసమే ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం.
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్మర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర మర రావేళా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఏ ఖండ ఖండ ఖండిత దండయోగ మండిత చండబాహురుండమాల చండిత ఏ ధర్మలోక రక్షిత సుప్రభాత వీక్షిత భూన భోంతరాల సర్వరక్షిత రంగరంగ శంభులింగ ఈశ్వర అంతరంగ హే భుజంగ శంకర హే నీలకంఠ నిర్మలంగ ఈశ్వర కుంభమేళ సంభవ శుభంకర హే ఢమక 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 నాద ఓంకార ఢమక 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 కోటి సంహార హే ఢమక 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 నాద ఓంకార ధూమ ధామ ధూషితాంగ సంహార హే నాగ నాగ నాయక నాగరూపదాయక దేవదేవ శంకర శివ హే రామ నామ తారక రామ నామ పాలక నారసింహదాస రక్షక మహాపంచభూత సంచక అఖండ తాండవం అఖండ తాండవం అఖండ తాండవం అఖండ తాండవం बम बम बोले हर हर అసలు మన శ్రీదేవి డ్రామా కంపెనీ మహాశివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ లో నిజంగా భలే పాడారండి మీరిద్దరూ. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. నాకైతే నెక్స్ట్ లెవెల్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ద సాంగ్ సెలెక్షన్ వాజ్ ఆల్సో అమేజింగ్. కరెక్ట్ గా చెప్పారు మీరు. సాంగ్ సెలెక్షన్ ఇస్ టూ గుడ్. ముఖ్యంగా ఐ జస్ట్ వాంటెడ్ టు అప్రిషియేట్ నజ్రుద్దీన్. నిజంగా చెప్పాలంటే సంగీతానికి మతానికి సంబంధమే లేదు అని మరీ ఒక్కసారి మీరు నిరూపించారు. వేరే మతానికి చెందిన ఒక్కరు మా శివయ్య ఆ పాటని పాడుతుంటే ఆయన నామాలని చెప్పుతుంటే వేరే లెవెల్ అనిపించింది మాకు. చాలా అంటే సూపర్ గా పాడారు నజ్రుద్దీన్ గారు. అండ్ పూర్ణిమ మీది స్టూడియోలో ఫైనల్ అంటే ట్రాక్ పాడి అన్ని అయిన తర్వాత ఇంకా ఫైనల్ వర్షన్ ఇస్తారు కదా, ఆ ఫైనల్ వర్షన్ ఎంత క్లారిటీతో ఎంత పిచ్ పర్ఫెక్ట్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అలా ఉంది మీరు పాడితే. అలా తీసుకెళ్ళిపోయి ఇంకా బయట మనకు సీరియల్ గా పెట్టేయచ్చు మీ సాంగ్స్. మళ్ళీ దాంట్లో కరెక్షన్స్ అనేది ఏది ఉండదు. అంత బ్యూటిఫుల్ గా సూపర్ గా పాడారు. మా ఎపిసోడ్ ని ఇంకా స్పెషల్ చేశారు ఇద్దరు కూడా. అండ్ ఇంకో స్పెషల్ విషయం ఏంటంటే మేడం, నజరుద్దీన్ పేరు వినగానే కొన్ని బెల్స్ రింగ్ అయితే అద్భుతమైన విషయం ఏంటంటే నజరుద్దీన్ గారు మీ తాతగారు అనుకుంటా. తాతగారు టెంపుల్ లో పాటలు సంగీతం నేర్చుకొని మీకు నేర్పించారు అనే విషయం మాకు తెలిసింది. సో ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ అబౌట్ ఇట్. నా చిన్నప్పటి నుంచి తాతయ్యతో పాటు తిరిగాను. తాతయ్య గారు కాసిం గారు, ఆయనకి చిన్నప్పటి నుంచి మ్యూజిక్ కన్నా ఘంటసాల గారి పాటలు అంటే పిచ్చి. అలాగా ఆయనతో పాటు షోస్ కి అలాగా అన్ని తిరిగి మ్యూజిక్ నేర్చుకున్నాను అనమాట. సో తాతయ్య గారికి ఘంటసాల గారు అంటే చాలా పిచ్చి. అందుకు ఆ పిచ్చితోనే మా ఊళ్ళో ఘంటసాల గారి విగ్రహాన్ని స్థాపించారు. అండ్ ఆయన ఆయన వర్ధంతిని ప్రతి ఇయర్ 48 years గా ఆరాధన చేస్తూనే ఉన్నారు. ప్రతి ఇయర్ ఒక February 11th. సో అలాగే ఆయనతో పాటు తిరిగి నాకు మ్యూజిక్ వచ్చింది. సో నా కెరియర్ లో నా చిన్నప్పుడు ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కి అంటే ఒక సింగర్ గా పర్ఫామ్ చేసిందే మా ఊళ్ళో కనక మహాలక్ష్మి టెంపుల్లో పాడాను. సో అలాగే నా కెరియర్ స్టార్ట్ అయింది. సో నాకు పర్సనల్ గా ఆ దేవుడు ఈ దేవుడు ఆ మతం ఈ మతం ఏం లేదు. ఏదైనా ఒకటే నమ్మకం, దేవుడు అంటే దేవుడు అంతే. చాలా కరెక్ట్ గా చేశారు. అందుకే హర్ హర్ మహాదేవ్ అంటేనే ప్రతి ఒక్కరిలో మహాదేవ్ ఉంటారు అనేది. వెరీ నైస్ అండి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ నజ్రుద్దీన్ గారు అండ్ ఆల్ ద బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. వాళ్ళు పాడిన దాంట్లో మిస్టేక్ ఏం లేదు, కానీ అవతల సైడ్ నుంచి 2 మిస్టేక్లు జరిగాయి. ఏంటది? అక్కడ గాలిపడాల సుధాకర్ ఉన్నాడా, ఒక లిరిక్ అతను పాడకూడదు, అతను పాడాడు. ఏదది? నేనంటే కాదన్న లేడీసే లేరమ్మది అతను పాడాడు.
వీధికి ఒకరు కాదంటారు అతన్ని. అలవాట్లో పొరపాటు జరిగిందన్నమాట. అలాగే ఇటు సైడ్ ఒక మిస్టేక్ జరిగింది. ఏంటి? అభి అన్న ఇక్కడ దాకా వచ్చి ఈ అమ్మాయిని బికాజ్ యు ఆర్ చార్మింగ్ అన్నాడు. అవసరం లేకపోయినా ఒకడు పైకి లేచి మరీ ఎగిరాడు. మామూలు ఎగడం కాదు, నేను వింటున్నాను కదా, నెక్స్ట్ లెవెల్ ఎగురుతున్నాడు వెనకాల. బట్ అదిరే అభి గారు మీరు జాయిన్ అవ్వడం చాలా చాలా హ్యాపీ అనిపించింది. సాక్షాత్తు నాగేశ్వరరావు గారు నాగార్జున గారే వచ్చినట్టు అనిపించింది. ఆ శివుడు సాంగ్ పాడుతున్నప్పుడు అమ్మాయి కంటే ఎక్కువ పాడేసింది జడ్జి గారు. అసలు బ్రో ఆ దరిదాటి అనే ఒక సాంగ్ ఉంది కదా, అక్కడి నుంచి అది పాడడానికి మా వాళ్ళు ఒక ముగ్గురు రెడీగా ఉన్నారు. మీరు నేర్పిస్తే పాడతారు. టేస్ట్ తేజ వాడొకడు రారా, శేఖింగ్ శేషు గారు, రితేష్ గారు. సాది గారు మీ కచేరీ స్టార్ట్ చేయండి. బ్రో అక్కడి నుంచి అందుకో, అదే వీళ్ళు అందుకుంటారు. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఏ ఉరవటి పెంచిన తుని చినుకేదంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా నాకు దిక్కురాదు ఏం చేయమంటారు. మైక్ పక్కన పెట్టమంటారు, మైక్ పక్కన పెట్టమంటారు. కాదు, ఎస్పీబీ గారి సాంగ్ ఘంటసాల గారు పాడినట్టుంది. నిజంగానే ఎస్పీపీ గారు వాయిస్ మిమిక్రీ ఏదో ఒకసారి ఎస్పీపీ గారు మాట్లాడితే ఎలా ఉంటుందో. ఏమండి ఇంద్రజ గారు, మీరెప్పుడు నా మిమిక్రీ వినుండరు ఏ స్టేజ్ మీద. నేను బాలసుబ్రహ్మణ్యం గారిలా మాట్లాడతానని అందరికీ తెలుసు. ఓ మై గుడ్నెస్. ఇది శేషు గారిదే. ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారు రాలా, మీరు ఓ మై గాడ్ అన్నారు. నేను మాట్లాడగలను అని నాకు నమ్మకం. అది కరెక్ట్ గా ఉందా లేదా అన్నది మీరు చెప్పాలండి. నాకైతే బాలు గారి వాయిస్ వినబడింది. మరి వీడికేంటి అలాగుంది? ఏ విధంగానైనా నన్ను అప్ డౌన్ చేద్దామని చూస్తాడు. అది మీరు నమ్మకండి. ఇదే వాయిస్, ఇది నాది. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తన ఉరువాడు పెంచే నది నేన. ఇందులో గుడివాడు ఎందుకు వచ్చిందిరా? ఇందులో గుడివాడు ఎందుకు వచ్చిందిరా? దర్దాటి దుర్గేసి నన్న